ఏది ఏది అండి సార్, మీరు ఏది చేశారు? 15,000 రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్కి, ఇచ్చారా? ఇవ్వలే కదా. గ్యాస్ రేట్ తగ్గిస్తా అన్నారు మీ గవర్నమెంట్ రాకముందు, తగ్గించారా? చెప్పండి, మీరు ఏది తగ్గించారు చెప్పండి. మేము ఈరోజు మీ ధర్నా ఆపేస్తాం. మీరు ఇందులో ఏం చేశారు? 21 జీవో తగ్గిస్తారు, రద్దు చేస్తున్నారు, రద్దు చేశారా? ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసే మీకు ప్రణాళిక కల్పిస్తా ఉన్నారు, చేశారా? మీరు ఇందులో ఏది చేశారు? మీరు అడిగిన 5 ప్రశ్నల్లో కూడా ఏ ఒక్క ప్రశ్న మీరు చేసినా నేను ధర్నా ఆపేస్తా. మీరు చేశారా చెప్పండి. మీరు దీనికి ఏ రాజకీయ నాయకుడైనా సమాధానం చెప్పమనండి. ఇందులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉంటారు, అనేక రకాల వర్గాలలో ఉన్నారు ఇందులో. కానీ ఐఎఫ్టీగా ఆటో కార్మికులుగా నా యొక్క పోరాటం మీ పార్టీల మీద కాదు, ఆటో కార్మికుడి మీద పోరాటం. నా బాధల మీద, నా సమస్యల మీద, నా కుటుంబం మీద. ఆటో కార్మికుడు రోడ్డు మీద చేపట్టుకొని పొట్టబట్టుకొని వెళ్తూ ఉంటే వాడి బాధలు సమస్యలు గుర్తించాలి. విపరీతమైన కేసులు రాస్తారు, చలానాలు రాస్తున్నారు, ఫోటో కేసులు పెడతారు. ఎక్కడ పడితే అక్కడ సెంటర్లో దొంగలను పట్టుకొని హింసిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇదేనా నీ గవర్నమెంట్లో ఆటో కార్మికుల్ని ఇలాగైనా నువ్వు చూసేది? ఈ విధంగా చేస్తే మళ్ళీ రెండోసారి మనగడ అంటూ ఉండదు. ఇది పక్కాగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోయిన గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ల కార్మికులు ఒక్కడు కూడా ఓటేలా, దానివల్ల గవర్నమెంట్ పోయింది. మళ్ళీ మీరు ఇదే తప్పు చేస్తే మళ్ళీ ఇదే గవర్నమెంట్ మళ్ళీ 2019లో చెప్పడానికి గ్యారంటీ, 29లో కానీ మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇదే బుద్ధి చెప్తారు. దాన్ని నిరసనగా తెలియజేసుకొని ఆటో డ్రైవర్ల సంక్షేమం కల్పించాలని వాళ్ళు మీరు ఇస్తాన్న కోరికలు వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నాం. ఇది మా నిరసన తెలియజేస్తాం.